ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో రాబోయే 2 రోజుల్లో వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు, ఇలా విభిన్న వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఏపీలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అసాధారణ వాతావరణ మార్పులకు ప్రధాన కారణం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావమని వెల్లడించారు. ఈ ద్రోణి కారణంగా ఉత్తరాంధ్ర, తూర్పు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉండగా రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ క్రమంలో రైతులు, ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఉరుములు వచ్చేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది. ఇక మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న అత్యధికంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిమిట్టలో 45 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీలు, అనంతపురం జిల్లాలోని తెరన్నపల్లిలో 44.1, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఇవాళ పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పార్వతీపురం, మన్యం జిల్లాలోని బలిజిపేట, గురుగుబిల్లి, కురుపాం, పాలకొండ, సాలూరుతో సహా మొత్తం 15 మండలాల్లో ఈ ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బాడంగి, రామభద్రాపురం సహా 7 మండలాలు ఉన్నాయని వెల్లడించారు. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ మరో 25 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు.